ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్, హోం మంత్రి పేరు ఖరారు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుందా, వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి. మనం ఎప్పుడెప్పుడని నేతలంతా ఆశగా ఎదురుచూస్తున్న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇక అధిష్టానం కీలక పెద్దలతో భేటీ అవుతారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో పాటు కేబినెట్ విస్తరణ పైన కీలకంగా చర్చించినట్లు తెలుస్తుంది. గతంలోనే మంత్రివర్గ విస్తరణ చేశారని పలుమార్లు ప్రచారం జరిగినప్పటికీ వాయిదా పడింది. అయితే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ ఉంటుందని పీసీసీ చీఫ్తో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా స్పష్టం చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపైన నేతలంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7తో ఏడాది పూర్తవుతుందని, ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలోపే కొత్త మంత్రుల ఎంపిక పూర్తి చేయనున్నట్లు తెలుస్తుందన్నమాట. రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి అనగా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం సోదరులు పేర్లు వినిపిస్తుండగా, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు గాసు, మహబూబానగర్, మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి పేర్లు చర్చకు వస్తున్నాయి. అలాగే ఎస్టీ కోటాలో బలనాయక్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక నల్గొండ జిల్లాల నుంచి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో కీలక శాఖలు కూడా ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా బలంగా అయితే వినిపిస్తుంది. సో మొత్తం మీద అయితే ఊహించని శుభవార్తలు అయితే ఉండబోతుంది. రాజగోపాల్ రెడ్డికి